వీడియో చేస్తున్నాడా ఏమే అని డౌట్ వచ్చింది. లేదు నువ్వే చేస్తున్నావు అంటే ఇక నీకు శాంపుల్ రాత్రి పంపించిన ఫోటోలు వచ్చేయమని చంపేసిన విర్రగదీసినావు అంతే. ఇంకా ఇంకేరే లెవెల్ అంతే నువ్వు. జ్ఞానిత మెసేజ్ ఇచ్చింది. రవితేజ డైలాగు చూసి నవ్వు వచ్చింది. నాకే నవ్వు వచ్చింది. ఇంకా చూసిన వాళ్ళకి ఇంకా నవ్వు ఆగుతుందా? ఆగదు. అట్లా వచ్చేస్తూ ఉంటుంది. అదే కదా మనకు కావాల్సిందే. మనం చూసినప్పుడు వీడియో చూసినప్పుడు వాళ్ళు ఏ సమస్యలో ఉన్నా ఎక్కడున్నా వాళ్ళు నవ్వలేకపోయినా కనీసం వాళ్ళ పెదాల మీదకి నవ్వు వచ్చి వెళ్ళిపోవాలి అంతే. అట్టా టాలెంట్ సంపాదించుకోవాలి మనం ఎప్పుడైనా సరే. నాకైతే అదే ఆలోచన. ఓకే ఓకే అంటే ఇప్పుడు కూడా అట్లా నవ్వుతున్నావు ఇంట్లో. సరే జ్ఞానిత. జ్ఞానిత ఈరోజు మా మేడం ఉంది అంటే మా గురువు గారిది ఒక వీడియో పెట్టింది. ఫుల్ వీడియో అయితే చూసిన. నాకు ఒకరోజు షాక్ అయింది. తొందరగా నువ్వు వాచ్ టైం కంప్లీట్ చేసి రాబోయే రోజుల్లో అంటే ఎప్పుడు వస్తుందో తెలీదు. లైవ్కి వస్తున్న వాచ్ టైము ఇప్పుడు యూట్యూబ్ పెట్టింది చూడు రూలు టార్గెట్ 4000 వాచ్ టైం. దాంట్లోకి కలచవంట, ఎత్తేస్తారంట. అప్డేట్ అయితే వచ్చున్నది. ఎప్పుడు కట్ చేస్తారో తెలియదు. అందుకని తొందరగా అయితే లైవ్ చేసుకొని తొందరగా ముగించుకోండి అని చెప్తుంది. అంటే అది అప్డేట్ వచ్చిందంటే ఇప్పుడు మాట్లాడిన లైవ్ వాచ్ టైము ఉన్నా అది మనకి ఉపయోగం లేనట్టే. మనం లైవ్ మాట్లాడేసిన తర్వాత వీడియో సేవ్ అవుతుంది కదా, అక్కడి నుంచి ఛానల్లో ఎవరైనా చూస్తే ఎంతవరకు చూస్తారో అక్కడి నుంచి వాచ్ టైం అయితే కౌంట్ చేస్తారంట. ఇప్పుడు లైవ్లో మాట్లాడుతున్న వాచ్ టైం అయితే కలసదు దాంట్లో. కానీ మేడం అయితే నాకు ఒక షాక్ అయితే ఇచ్చింది. తనలో ఉండే పీజులు ఎగిరిపోయినాయి, ఎంటుకలు అయితే నిలుపుకోపోయినాయి. అది ప్రతాప్ అన్న పిచ్చ కామెడీ లేయండి అక్క, పిచ్చ కామెడీ లేయండిలే అక్కేందబ్బా. ఓకేనా? పోయా మోసం ప్రతాప్, పోయా మోసం అంటే నువ్వు కూడా అట్లాంటివి చెయ్యి ప్రతాప్. లైవ్ వీడియోస్ కాదు, కామెడీ వీడియోస్. ఈరోజు చేసిన ఒకటి అవి పెట్టేసి కింద అప్లోడ్ చేసి నేను ఒకసారి చూసుకొని లైక్ కొట్టేసి ఆపేసి పైకి వచ్చేసిన. ఫోన్ ఎత్తుకొని కాసేపు లైవ్ చేసుకుందామని ఈ లైవ్లోకి అయితే వస్తే టాప్ అంటే ఒక 6 మంది అయితే వచ్చినారు బా. ఆడ నుంచి అయితే రావటం లేదు. లైక్లు అయితే 3 లైకులకి అయితే కనబడుతున్నాయి, అంతకుమించి అయితే రావటం లేదు. లైవ్ అయిపోయిన తర్వాత ఒకసారి కాల్ చేయండి జ్ఞానిత. నాకు అర్థం కావటం లేదు. లాస్ట్లో ఆ ఇంగ్లీష్ వర్డ్ ఏదో పెడుతున్నావు, దానికి అర్థం తెలియటం లేదు. దాన్ని చదవలేకుండా దాని మీనింగ్ ఏందో ఒకరు చెప్పండి. ప్రతాప్ నీకు తెలుసుంటే చెప్పు ప్రతాప్. నీకు చెప్పడం మర్చిపోయినా. జ్ఞానిత అని చెప్తున్నాను చూడు, మా ఊరు పక్కనే ఉంటుంది ఒక అమ్మాయి, డ్యాన్స్ బాగా వేస్తుంది అని చెప్తున్నాను కదా. కింద నీ కామెంట్ కింద అయితే ఉండదు చూడు, ఆయనే నీకైతే బ్లూ లైన్ అయితే ఒకటి ఇస్తాను. ఒకసారి వెళ్ళి ఛానల్ అయితే చూసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టు. ఎందుకు కామెంట్ పెడతా అంటే నాకు మళ్ళీ రిటర్న్ సబ్స్క్రైబ్ చేయమని గిఫ్ట్ అడుగు. గిఫ్ట్ అంటే అదే, ఒకరికొకరు సబ్స్క్రైబ్ చేసుకోవటం. అంకుల్ చెప్పు జ్ఞానిత, ఏమైంది? అంకులేనా? అది అంకులా? అవును అంకులే. ఓరే సరే నవ్వగాక గమ్ముండు. గ్రీన్ స్క్రీన్ ఉన్నది, బ్లూ లైన్ ఆడ దీంట్లో. ఉరి అంత మోసం అయిపోయింది. బ్లూ లైన్ ఇస్తారంట, అది ఎట్టిస్తారో తెలియటోలేదే. జ్ఞానిత దీంట్లో బ్లూ లైన్ ఎలా ఇవ్వాలి లైవ్లో ఒకసారి చెప్పు, నీకు తెలుసుంటే.